హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈరోజు ఎపిసోడ్లో మిమ్మల్ని బాగా అలరించిన విషయం ఏంటో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 25. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తన స్టూడెంట్స్ డ్యాన్స్ వేస్తూ ఉంటే అంశ్ ముందు పర్ఫామ్ చేయడానికి టెన్షన్ పడుతూ తన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్ము. తన సెలెక్ట్ చేసుకున్న సాంగ్ గుర్తు చేసుకుంటూ ఏదో లోకంలో విహరిస్తున్న అమ్ము భుజం పట్టుకొని కుదిపి డ్రీమ్స్లోకి మళ్ళీ వెళ్దు కానీ ప్రజెంట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి పద, మరో 2 పర్ఫార్మెన్స్ తర్వాత నీదే అని చెప్పి అమ్ముని చేంజింగ్ రూమ్కి తీసుకెళ్తుంది నవ్య. నవ్య చేంజింగ్ రూమ్కి వెళ్తుంటే రాశి నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళతో వెళ్తుంది. ముగ్గురు రూమ్కి వెళ్ళాక అమ్ము తనతో తెచ్చుకున్న శారీని సెమీ క్లాసికల్ లుక్ వచ్చేలా కట్టుకుంటుంది. అమ్ము చీర కట్టుకున్న తర్వాత నవ్య ఆమె బారు జడను నీట్గా చిక్కులు లేకుండా దువ్వి మంచిగా అల్లి జడగంటలు పెడుతుంది. ఫేస్కి ఎలాంటి మేకప్ లేకుండా కేవలం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తన కలువ కళ్ళకి కాటుక దిద్ది వంపు తిరిగిన కనుబొమ్మల మధ్యలో శారీ కలర్ బింది పెట్టి పెదాలకు లైట్గా లిప్స్టిక్ వేసుకుంటుంది. మిర్రర్లో తన లుక్ చూసుకొని సాటిస్ఫై అయ్యి ఒక్కో చేతికి 2 డజన్ల ప్లెయిన్ మట్టి గాజులు వేసుకుంటే నవ్య ఆమె కాళ్ళకి మువ్వలు కడుతుంది. 4 మూరల మల్లెపూలను జడపొడవునా రాసి చుడుతుంది. రెడీ అయిన అమ్ముని పైనుండి కింద వరకు చూసి నా దిష్టే తగిలేలా ఉంది బాబు అంటూ కాటుక తీసి అమ్ము చెవి వెనక దిష్టి చుక్క పెట్టి ముట్టుకలు విరుస్తుంది నవ్య. నవ్య పనులు చూసి అమ్ము చిన్నగా నవ్వుకోగా టైం అవుతుందని అమ్ముని స్టేజ్ వెనకాలకు తీసుకెళ్తారు నవ్య మరియు రాశి. నెక్స్ట్ అమ్ము పర్ఫార్మెన్స్ అని. అమ్ము డ్రెస్ చేంజింగ్కి వెళ్ళినప్పటి నుండి అంశ్ ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని అమ్ము వెళ్ళిన వైపు చూస్తూ ఉంటే మరీ అంతలా చూడకు తల పట్టేస్తుందని అభి పక్క నుండి వెటకారంగా అంటుంటే పట్టేస్తే సరిచేయడానికి నువ్వు నీ చెల్లి ఉన్నారు కదరా అని అంశ్ అంతకంటే వెటకారంగా అంటుంటే మాకేమంత అవసరం లేదులే కానీ వస్తుందిలే నాయన, నువ్వు అటే చూస్తూ ఉంటే అందరూ నిన్నే వింతగా చూస్తారని చెప్పి అభి స్టేజ్ వైపు తిరిగి సీనియర్స్ వేస్తున్న డ్యాన్స్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక యాంకర్ పాప స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ ఇయర్ నుండి మీ సమృత వల్లే ఇప్పుడు మన ముందుకు వచ్చి అలరించబోతున్నారు అని చెప్పి స్టేజ్ దిగుతుంది. తన పేరు వినగానే అమ్ము వెనక నుండి స్టేజ్ ఎక్కగా ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అవుతాయి. అమ్ము స్టేజ్ మిడిల్లోకి వచ్చి నిలబడగానే ఫోకస్ లైట్ ఆమె మీద నిలుస్తుంది. అమ్ము కోసం ఎదురు చూస్తున్న అంశ్ యాంకర్ అమృతని పిలవగానే అతడు స్టేజ్ వైపే చూస్తూ ఉంటాడు. అమ్ము మీద లైట్ ఫోకస్ అవ్వగానే అంశ్ చుట్టూ మరచి ఆమెని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. వైన్ కలర్ కంచిపట్టు చీరకి చిన్న బార్డర్ వచ్చిన చీరలో ఎలాంటి మేకప్ లేకుండా తన అరమోడుపు కళ్ళకి కాటుక దిద్ది ఒకవైపుకి వంగినట్లుగా నడుము మీద చేయి పెట్టుకుని నిల్చొని ఉన్న అమ్మును చూస్తూ ఉంటే ఆ క్షణం అతడి గుండెల్లో 1000 వీణలు మోగిన భావన. ఫోకస్ లైట్ ఆఫ్ అయ్యి స్టేజ్ అంతా ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. నా గొంతుతో ఈ పాట విని మీకు దడుపు జ్వరం వస్తే నాకు సంబంధం లేదు, ముందే చెబుతున్నా. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా, సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా, మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా, ఆనందమేనా ఆనందమేనా, నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా అని అమ్ము పాటకు తగ్గట్లు పెదవులు కదుపుతూ కళ్ళతో హావభావాలు పలికిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే తను కూడా స్టేజ్ మీదకు వెళ్ళి ఆమె పక్కన నిలబడి తను ఆమెతో డ్యాన్స్ వేస్తున్నట్లు ఊహించుకున్న అంశ్ మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలలేనా కన్నీరేనా అని ఆమె కలువ కళ్ళలోకి చూస్తూ తన గుండె మీద ఆమె చేతిని ఉంచుకొని అంశ్ అడుగుతూ ఉంటే తేనెటీగలాగా కుట్టి తీపి మంట రేపుతావు, పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు, నేనేనా నీ రూపేనా, చేరువైన దూరమైన
ఆనందమేన చేరువైన దూరమైన ఆనందమేన 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 అంటూ తన గుండెలో అతడున్నాడని ఆమె చెప్పకనే చెబుతుంటే, నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా అంటూ అమ్ము చేతిని పట్టుకుని రౌండ్గా తిప్పి నిలబెడుతూ అంశ అడుగుతుంటే, కోయిలల్లే వచ్చేదో కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు, ఏ రాగం ఇది ఏ తాళం అని చిలిపిగా కవ్విస్తున్న అతడిని ఆమె చిరుకోపంగా అడుగుతుంటే, మసక వెన్నెలల్లెను ఇసక తిన్నె చేరతావు, గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారతావు, ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేన చేరువైన దూరమైన ఆనందమేన 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 అని అంశ అమ్ము నడుం పట్టుకుని దగ్గరలాగా నడుగుతూ ఉంటే, నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా అంటూ అమ్ము అంశ వైపు చూస్తూ నాట్యం చేస్తూ ఉంటే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారి ఆమె ఇచ్చే చిన్న చిన్న కదలికలను ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటారు మైమరచి. డ్యాన్స్ చేయడం అయ్యాక అమ్ము అందరికీ నమస్కారం చేసి పక్కకి నిలబడగా నవ్య చప్పట్లు కొడుతూ లేచి నిలబడుతుంది. ఆ శబ్దానికి తేరుకొని అందరూ తమ క్లాప్స్తో స్టేడియం మొత్తం రీసౌండ్ వచ్చేలా చేస్తారు. అప్పటి వరకు అమ్ము పక్కన ఉన్నట్లు ఊహించుకుంటున్న అంశ్ ఆ సౌండ్కి తేరుకొని, అర్థమవుతుందా నా మనసు మీకు అన్నట్లు తన వైపు చూస్తున్న అమ్ముకి తన సమాధానంగా మెల్లిగా ఒకసారి కనులు మూసి తెరిచి మైమరపుగా తన గుండెల మీద చేత్తో రాసుకుంటాడు, ఇక్కడ భారం పెంచేశావు అన్నట్లుగా. కంటిన్యూడ్. సాంగ్ ఫీల్ అవుతూ చదవండి, మీకు అమ్ము మనసు ఏంటో అర్థమవుతుంది. ఈ సాంగ్ని ఇయర్ బడ్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వింటే చుట్టూ ఉన్న లోకాన్నే మర్చిపోతాను, అంత బాగుంటుంది ఈ పాట. సాంగ్ ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.